అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా మనకి రైతు బంధు పథకం సంబంధించి అంటే రైతు భరోసా పంట పథకం సంబంధించి గాను నిధులనేవి అయితే జమ చేసింది కదండీ. సో, జమ కాని వారి పరిస్థితి ఏంటి? సో, ఈ యొక్క నిధులకు సంబంధించి గాను ఏ అప్డేట్ వచ్చింది? ప్రతీదీ కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందామండి. సో, ఎప్పటివరకు కూడా ఈ యొక్క నిధులు జమ అవుతాయి అన్న దానిపై ఈ వీడియోలో స్పష్టత తెలుసుకుందాం అన్నమాట. అంతకంటే ముందు చాలామంది అయితే వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. సో, మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మనకి ఈ యొక్క రైతు భరోసా అంటే రైతులకు సంబంధించి గాను ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ మీకైతే తెలుస్తదండి. అలాగే మీ తోటి వారందరికీ కూడా ఈ వీడియోని అయితే పంచండి, అంటే షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ముందుగా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నులందరికీ కూడా మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందండి. అయితే మనకి దీనికి సంబంధించి గాను మనకి అంటే రైతు భరోసా వంటి పథకం సంబంధించిన డబ్బులనేవి అయితే జమ చేస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున మరి జరిగిందనమాట. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే రైతు సోదరులకైతే ప్రతి ఏటా కూడా 12,000 రూపాయలు అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా. సో, ప్రస్తుతం మొదటి విడత కింద 6,000 రూపాయల చొప్పున విడుదల చేయడం అయితే జరిగిందండి. ఇందులో భాగంగానే మనకి ఈ యొక్క నిధులనేవైతే చాలామందికి జమ కావట్లేదని చెప్పేసి అయితే అంటున్నారు. సో, దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వమే స్పందించిందండి. అయితే మనకి ఈ యొక్క నిధులన్నీ కూడా మనకి విడతల వారీగా అంటే మనకి దశల వారీగా అయితే విడుదల కానున్నాయన్నమాట. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను మండలానికి ఒక గ్రామం చొప్పున అయితే విడుదల చేసుకుంటూ రావడం అయితే జరిగింది. ఇప్పటి వరకు కూడా మనకి 1158 కోట్లు అనేవి అయితే విడుదల చేసిందండి. అలా మనకి దశల వారీగా ఈ యొక్క నిధులన్నీ కూడా మనకి మార్చి 31 తేదీలోపు కూడా జమ అవుతాయని చెప్పేసి అయితే అంటుందన్నమాట. సో, దీనికి సంబంధించి గాను ఈ కేవైసీ కంపల్సరీగా చేయించుకోవాల్సి ఉంటుందండి. అంటే మీ యొక్క ఫోన్ నెంబర్, ఆధార్ కార్డ్, అలాగే మొబైల్ నెంబర్ అన్నీ కూడా లింక్ అప్ అయి ఉండాలి. ఇలా ఎవరికైతే లింక్ అయి ఉంటుందో సో, వారికి మాత్రం యొక్క డబ్బులు అనేవి జమ అవుతాయి అన్నమాట. ఇది మనకు వచ్చిన తాజా సమాచారం అండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదములు. జై హింద్.